హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం మారుతి సుజుకి ఒక బెలినో సెకండ్ బేస్ వేరియంట్ డెల్టాని అయితే తీసుకుని రావడం జరిగింది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అండ్ ఈ డెల్టా వేరియంట్ నుంచి అయితే మనకి చాలా ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి బేస్ మోడల్తో కంపేర్ చేస్తే కనుక. దీంట్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు నెక్సా జయబెరి ఆటోమోటివ్స్ ఫర్ ప్రొవైడింగ్ మీ దేర్ వెహికల్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నెక్సా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ వచ్చేసి మనకి సిబిఎం కాంపౌండ్, రామా టాకీస్ రోడ్, ఆసిల్ మెట్టా దగ్గర ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. ఆల్రెడీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో ఈ సెకండ్ బేస్ వేరియంట్, దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 7,58,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 9,43,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, ప్రాసెస్ చూడండి. ఇప్పుడు మనం ఈ సెకండ్ బేస్ వేరియంట్ డెల్టాలో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. మనకి హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ నుంచే మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాలోజన్ ప్రొజెక్టర్ యూనిట్స్ అనమాట. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ జీటా నుంచి అయితే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తారు. టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే ఉండదు ఈ వేరియంట్ నుంచి. అగైన్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద చూసుకోవచ్చు మనకి ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ అవి ఉన్నాయి, చూస్తున్నారు కదా. అగైన్ ఇఫ్ యూ వాంట్ దెమ్ మీరు ఆఫ్టర్ మార్కెట్ యాక్సరీ కింద అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గ్రిల్ అది చూసుకోవచ్చు, నెక్స్ట్ వేవ్ డిజైన్తో వస్తుంది. ఫ్రంట్ గ్రిల్ బ్లాక్ ఫైబర్ ప్లాస్టిక్తో వస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ దాని కింద సరౌండ్ అంతా చూసుకుంటే మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే రన్ అవుతుంది. చూసుకోవచ్చు లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది, బోత్ ఫర్ ద అప్పర్ గ్రిల్ అండ్ ద లోవర్ గ్రిల్. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే టైర్స్ విషయానికి వస్తే ఇవి ఏవైతే ఉన్నాయో మనకి 185/65 15 ఇంచ్ టైర్స్ ఇవి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి 16 ఇంచ్ టైర్స్ అయితే వస్తాయి. అండ్ ఎలాయ్స్ కూడా చూసుకున్నాం మనకి నెక్స్ట్ వేరియంట్ నుంచే మనకి ఎలాయ్స్ అయితే ఆఫర్ చేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే మనకి వీల్ క్యాప్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 170 mm అయితే ఉంటుంది. ఓఆర్వీఎమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి బాడీ కలర్ ఓఆర్వీఎమ్స్, దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్. ఇప్పుడు అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ ఉంటుంది, వైపర్ అయితే రాదు. టాప్ మోడల్స్ అయితే అది వస్తుంది. అండ్ టేల్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ టైప్ టేల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్. అండ్ కింద లోవర్ బంపర్ మీద చూసుకోవచ్చు మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అగైన్ మనకి ఈ మోడల్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఉండదు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఈ 4 మీటర్ బెలినో హ్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దీని యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 318 లీటర్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 60/40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి ట్రంక్ కింద మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఉంది. పైన మనకి పాసెజ్ షెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఏం లేదు, జస్ట్ ఏంటంటే మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. అండ్ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ బ్లూ థీమ్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. డోర్ ఓపెనర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఓఆర్వీఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అగైన్ నా ఓఆర్వీఎం కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ డెల్టా వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకోవచ్చు మనకి డోబిన్ ఉంది, డీసెంట్లీ సైజ్డ్, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పేస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్. డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు, జస్ట్ ఏంటంటే రిక్లైన్ అడ్జస్ట్మెంట్ ఒకటి వస్తుంది. ఆబ్వియస్లీ యూ కెన్ పుష్ ద సీట్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేయొచ్చు. యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి, కుషనింగ్ అది బాగుంది. ఇక్కడ ఏమో చూసుకుంటే మనకి హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తున్నాయి. రైట్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ESC ఆఫ్ స్విచ్, ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఫస్ట్ మనం ఇక్కడ యూస్ చేసిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో పైన మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ఎలిమెంట్ కనుక చూసుకుంటే గ్లాసీ గ్రే కలర్లో వస్తుంది, డార్క్ గ్రే కలర్. అండ్ అగైన్ ఈ పార్ట్ కనుక చూసుకుంటే మనకి బ్లూ కలర్ ట్రీట్మెంట్ ఏదైతే డోర్స్ మీద వచ్చిందో ఆ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ వస్తుంది. గ్లో బాక్స్ అది చూసుకోవచ్చు మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. నౌ గెటింగ్ బ్యాక్ టు ద స్టీరింగ్ వీల్. ఇది సెకండ్ బేస్ వేరియంట్ కాబట్టి ఇది ఇక్కడ మనకి ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ వస్తుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ జీటా నుంచి అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ బటన్స్ అవి ఉన్నాయి. ఇక్కడేమో మనకి ఏవైతే ఇన్ఫోటైన్మెంట్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి లేదా టాగల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 3 స్పోక్ యూనిట్ అనమాట విత్ ఫ్లాట్ బాటమ్. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్ అయితే ఉంది. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఎలా ఉంటుందో. ఆల్రైట్, ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో మనకి ఇది ఎనలాగ్ యూనిట్ అనమాట.
లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్, సెంటర్లో వచ్చేసి మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఫ్యూయల్ గేజ్ లాంటివి చూపిస్తుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అగైన్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి కలర్ TFT ఎంఐడి అయితే వస్తుంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. నా మూవింగ్ టు ద సెంటర్ ఆఫ్ ద డాష్. ఇక్కడ మనకి ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 7-inch యూనిట్. ఇది టాప్ మోడల్లో మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది ఆబ్వియస్లీ మీకు వైడ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. టాప్ మోడల్స్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వస్తుంది. దిస్ ఇస్ వెరీ ఈజీ టు యూస్. మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటే యాపిల్ కార్ప్లే కానీ లేకపోతే ఆండ్రాయిడ్ ఆటో వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ మనకి USB కనెక్టివిటీ, బ్లూటూత్ అండ్ రేడియో అనేది స్టాండర్డ్గా వస్తుంది. దాని ఫాలో అవుతూ మనకి ఇక్కడ AC వెంట్స్, ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్, ఇక్కడ చూసుకుంటే మనకి AC కంట్రోల్స్ ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ వేరియంట్లో సెకండ్ బేస్ వేరియంట్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. లెఫ్ట్ సైడ్ నాబ్తో మీరు బ్లోర్ స్పీడ్, రైట్ సైడ్ నాబ్తో మీరు టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడేమో మనకి USB కనెక్టివిటీకి ఒక పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ వస్తున్నాయి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ డెల్టా వేరియంట్ నుంచే మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఏది స్పేస్ ఉంది, చిన్న స్లాట్. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ డిమింగ్ IRVM అయితే ఉంది. ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్స్ వస్తున్నాయి, హాలోజన్ యూనిట్స్. అండ్ సన్ వైజర్స్లో కనుక చూసుకుంటే ప్యాసింజర్ సైడ్ మిర్రర్ అయితే వస్తుంది, డ్రైవర్ సైడ్ అయితే రాదు. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ మీకు చెప్పినట్టు మనకి ఇక్కడ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ మనకి ఆ బ్లూ కలర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ప్యాడింగ్తో వస్తుంది. పవర్ విండో స్విచెస్ అండ్ అదేవిధంగా డోర్ ఓపెనర్ కూడా చూసుకోవచ్చు ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. కింద చూసుకోవచ్చు డోర్ బిన్స్ అవి మనకి ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన సమ్ స్టోరేజ్ స్పేస్, ఇక్కడ మనకి చూసుకుంటే స్పీకర్ అయితే ఉంది. నా సీట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి, బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్ ద 3 passengers హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. విత్ నౌ గెటింగ్ ఇన్ సైడ్. ఆల్రైట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హెడ్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను అండ్ చాలా వెనక్కి పెట్టుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో. సో అలా సెట్ చేసుకో. ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ వెరీ స్పేషియస్. ఇన్ఫాక్ట్ ఈ బెలినో కానీ లేకపోతే i20 కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ 4-meter హ్యాచ్ బ్యాక్ ఏదైనా కానివ్వండి, మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెనకాల ఏదైతే రియర్ క్యాబిన్ ఉందో మనకి చాలా స్పేస్ అయితే ఉంటుంది. సో అందుకే చాలా మంది ప్రిఫర్ చేస్తారు. అండ్ స్పేస్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అండర్ థై సపోర్ట్ కూడా చూసుకోవచ్చు, డీసెంట్ గానే ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి కాబట్టి సో ఇంకా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మిస్సింగ్ ఏమైనా ఉందంటే రియర్ AC వెంట్స్ అని చెప్పుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ ఆప్షన్ విషయానికి వస్తే ఈ బెలినో వచ్చేసి ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ తో ఆఫర్ చేయబడుతుంది. బట్ ఫ్యూయల్ ఆప్షన్స్ విషయానికి వస్తే మనకి బోత్ రియర్ AC వెంట్స్ అయితే సెకండ్ బేస్ వేరియంట్. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నది పెట్రోల్ వేరియంట్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 4-cylinder 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 90 PS ఆఫ్ పవర్ అండ్ 113 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. వెల్ దట్స్ ఆల్ అబౌట్ మనకి 5-speed మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే క్లెయిమ్డ్ వచ్చేసి మనకి 22 kilometers per liter వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ సిటీస్లో కనుక యూస్ చేస్తే రఫ్లీ అరౌండ్ 14 to 17 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంబైన్డ్గా. ఫైనల్గా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ 2025 బెలినో వచ్చేసి మనకి బేస్ వేరియంట్ సిగ్మా నుంచే మనకి 6 airbags అనేవి స్టాండర్డ్ చేశారు. దాంతోపాటు మనకి ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టాప్ మోడల్స్లో మనకి 360 పార్కింగ్ కెమెరా అండ్ ISOFIX యాంకరేజెస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.